హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ నీతు బ్లాగ్స్. మటన్ కర్రీ దూదిలా రావాలి, టేస్ట్ కూడా బాగుండాలి. అలా అయితే ఈ వీడియో మీకోసమే, ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. చాలా బాగుంటుంది అండ్ చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేశాను. ఎప్పుడు నేను చేసే రెసిపీస్ చూస్తారు కదా, ఈసారి మా హస్బెండ్ కుక్ చేశారు మటన్ కర్రీ. ఒక్కసారి ఈ వీడియో కూడా చూసేయండి. మటన్ కర్రీ ఇంత సింపుల్లా అనిపించింది అనమాట. నాకు టేస్ట్ చూస్తే సూపర్గా అయితే వచ్చింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఏ విధంగా కుక్ చేశారో మీరు కూడా ట్రై చేసేయండి. దానికోసమని 1/2 kg మటన్ అయితే తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ మనం మసాలా పేస్ట్ అయితే తీసుకోవాలి. దానికోసం జీడిపప్పు, గసగసాలు, ఉల్లిపాయలు, చిన్న చెక్క, లవంగాలు, నెక్స్ట్ జీలకర్ర, ఎల్లుల్లిపాయ అండ్ అల్లం ఇవన్నీ తీసుకొని మనం మసాలా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మసాలా పేస్ట్ మనం మిక్సీలో అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇవన్నీ వేసి దంచుకుంటే ఆ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఒక్కసారి ఇవన్నీ వేసి మనం మటన్ కర్రీలోకి పేస్ట్ యూజ్ చేసి చేయండి. చాలా టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. చాలా కమ్మగా అనిపిస్తుంది అనమాట. నోటికి చాలా నచ్చింది నాకైతే. అటువైపు మా హస్బెండ్ ఆనియన్స్ అవి కట్ చేస్తున్నారు. నేనైతే ఈ మసాలా పేస్ట్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఇందులో రోట్లో దంచుకుంటేనే పేస్ట్ అనేది చాలా బాగుంటుంది మసాలాకి. మనం మిక్సీ జార్లో వేసాకంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ కుక్కర్లో కుక్ చేస్తున్నాం కాబట్టి కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి. మనమైతే ఆయిల్ కొంచెం ఎక్స్ట్రా వేస్తాము, బట్ అతను కదా ఆయిల్ అయితే కొంచెం తక్కువగానే యాడ్ చేశారనమాట. 1 స్పూన్ అయితే ఆయిల్ అయితే వేశారు. ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, 2 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అదే ఆయిల్లో మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి బాగా. ఈలోపు మనం తీసుకునే మటన్ అనేది బాగా వాష్ చేసుకోవాలి. మరి ఎక్కువ కడిగేస్తే చప్పదనం వచ్చేస్తుంది కాబట్టి కొంచెం వాష్ చేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ అవి బాగా ఫ్రై అయిన తర్వాత 3 మీడియం సైజ్ టొమాటోలు బాగా ఎర్రగా మెత్తగా ఉన్నవి తీసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఇప్పుడు టమాటోస్ కూడా యాడ్ చేసుకోండి. అవి మగ్గడం కోసం అని చెప్పేసి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి కవర్ చేస్తామనుకోండి, చక్కగా మగ్గిపోతాయి అన్నమాట మనకి గ్రేవీలోకి. మాకు గ్రేవీలా కావాలని చెప్పి టమాటోస్ అయితే ఎక్కువ యాడ్ చేసుకున్నాము. కొంచెం పులుసులా అంటారు కదా, సో అలా కావాలని చెప్పేసి. మనకి ఇది పూరి, చపాతీ, టిఫిన్స్లోకి అయితే చాలా బాగుంటుంది. రైస్లోకి ఎప్పుడు తింటాం, బట్ టిఫిన్స్లోకి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. సో ఇంకా టమాటాస్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం దంచి పెట్టుకున్నాం కదా పేస్ట్ మసాలా ముద్ద, అదైతే యాడ్ చేసుకోవాలి. అది కూడా వేసిన తర్వాత ఆయిల్ అంతా సెపరేట్ అయ్యే విధంగా, పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న మటన్ ఉంటుంది కదా, సో అదైతే ఇందులో యాడ్ చేసుకోవాలి. మటన్ యాడ్ చేసిన తర్వాత సో ఇప్పుడైతే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. ఆల్రెడీ మనం టొమాటోస్ మగ్గడానికి కానీ కొంచెం యాడ్ చేసాం కదా, చూసుకొని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇందులోనే 1/2 టీస్పూన్ పసుపు అండ్ కారం కూడా మనము పచ్చిమిర్చి ఘాటు బట్టి కారం కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేశారు. మటన్ కర్రీలోకి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే, మనకి నాన్ వెజ్లోకి ఏదైనా ఆబ్వియస్లీ కారం ఎక్కువ ఉంటేనే కదా బాగుంటుంది. సో కారం కూడా యాడ్ చేసాము. ఇక్కడ 1/2 టీస్పూన్ మిరియాల పొడి కూడా యాడ్ చేశారు. సో ఇవన్నీ కూడా మనకి బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలన్నమాట. ముక్కకి బాగా పట్టే విధంగా మొత్తం కలుపుకోవాలి. చక్కగా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ అనేది మనకి వాటర్ సెపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టేసి అలా వదిలేయాలన్నమాట. వెంటనే వాటర్ అయితే యాడ్ చేయకుండా కొంచెం బాగా వాటర్ అయితే ఊరాలన్నమాట. అందులో నుంచి చూసారా వాటర్ అంతా వచ్చింది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులోకి కొంచెం ముక్క ములిగేంత వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం తీసుకునే మటన్ లేతగా ఉన్నట్లయితే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ముదురుగా ఉండి మనకి గ్రేవీ కావాలి అంటే మనకి కొంచెం వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మనకి ఉప్పు, కారం సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవాలి. సరిపోతే ఈ టైంలో యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని ఈ పైన వేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలన్నమాట. మరి సిమ్లో పెట్టద్దు, మరి హైలో పెట్టద్దు. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 4-5 విజిల్స్ ఉంచినట్లయితే పర్ఫెక్ట్గా మెత్తగా అయితే ఉడికిపోతుంది. మనకి చక్కగా అయితే ఉడికిపోతుంది అనమాట. వాటర్ ఎక్కువగా ఉన్నట్లు అనిపించాయనుకోండి, కుక్కర్ మూత తీసేసి హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది. మాకు గ్రేవీ స్ట్రక్చర్లో కావాలని చెప్పేసి కొంచెం ఈ విధంగా మేము టిఫిన్స్లో కానీ చెప్పేసి ఈ విధంగా వాటర్ అయితే ఉంచుకున్నాం అనమాట. వాటర్ వద్దు అనుకుంటే ఇలాగా హైలో పెట్టేసి వదిలేసామనుకోండి, చక్కగా వాటర్ అంతా బాయిల్ అయిపోతుంది అనమాట. బాయిల్ అయ్యి మనకి పర్ఫెక్ట్గా కొంచెం దగ్గరికి అయిపోతుంది. అలా
మనకి హైలో పెట్టినట్లయితే ఇంత కన్సిస్టెన్సీలో మనకు కావాల్సినంత వరకు అయితే ఉంచుకోవచ్చు అనమాట. సో మాకైతే మటన్ అయితే ఈ విధంగా సరిపోద్దని చెప్పేసి మేమైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. అదంతా కూడా ఎవాపరేట్ అయిపోయిందని అసలు అనుకోవద్దు, అది టిఫిన్స్లోకి అయితే ఎగరగొట్టేసాంలేండి. సో టిఫిన్స్లోకి ట్రై చేసేటప్పుడు కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉన్నట్లు తీసుకుంటేనే బాగుంటుంది. మనం రైస్లోకి అయితే కొంచెం దగ్గరగా ఉండి గ్రేవీ అయితే బాగుంటుంది అనమాట. సో ఫుల్గా చూసారు కదా, ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వెళ్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.